అవ్వ తెల్లారంగా నాకు పొటేలు కూర తిన్నట్టు కల వచ్చింది. నా పెళ్ళాన్ని పొటేలు కూర అన్నం అనుకో పొట్టు పొట్టు తిడుతుంది. ఇప్పుడు ఎట్లా నాకు కళ్ళలకు వచ్చింది చేయకపోతే నాకు మనసులనే పట్టది. నీ అవ్వని ఇది కోడి కూర అంటేనే 200 పెట్టి తినుడు అవసరమా అంటది. నీ అవ్వ 900 పెట్టి పొటేలు కూర తెస్తుందా? తేదు. ఎట్లా మా చిన్నత్త దగ్గర అడిగిందనుకో అది ఒక్కతేనే. ఆయన అది పొటేలు కూర అంటే అంత సీన్ దానికి ఉన్నదా? అదే మందిళ్ళల్లో అటుకచ్చుకొని తింటది. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు నా కోరిక తీర్చుకోవాలి. పొటేలు కూర తింటేనే నాకు మనసులో పడుతుంది. పోతా నా పెళ్ళని అడుగుతా, అండుతా అండింది లేకపోతే మా చిన్నత్త దగ్గర పోతా. ఏటన్నా చేసి ఇవాళ పొటేలు కూర తింటా. అబ్బబ్బబ్బబ్బా ఏం ఎండ కొడుతుంది. నిన్న మా దోస్తుగాడు ఆట పిల్లలను తెచ్చిండు. ఎందుకురా అంటే మన ఊళ్ళో కొత్తానవరా అన్నాడు. మంచిగా కిలో కూర తెచ్చుకుంటా, 4-5 పూలు బొక్కలు వేయమంట, కార్యాలు కూడా తెచ్చుకుంటా. నా పిల్లాన్ని దగ్గరికి గోలిచ్చి అండువంట. ఈ ఆకులు పట్టుకొని మాట్లాడతాను అనుకుంటారు కదా. ఎండ కొడుతుంది, ఆయన ఎండ దెబ్బ తాకింది అనుకో ఇక పొటేలు కూర కాదు, నాకు సల్లె గత అవుతుంది. గందుకే ఆకులు పట్టుకొని మాట్లాడతానా. అయినా నేను ఇంత ముడతానా గాని నా పెళ్ళం నేను పోగానే 900 ఇచ్చి పొటేలు కూర తెచ్చుకో అంటదా? తెచ్చుకో అనపోతే దాన్ని ఈపు సాపయ్యా. సింహానికున్నంత విశ్వాసం మనుషులకు లేదు. అది కూడా నీసు కొట్టుదేనే. నేను ఒక్కనే తింటానా, అది నాతోడు కూడా తింటది. కానీ అది పీసుడు కొట్టుది. దానికి 900 అంటే పానాలే పోతాయి. అయినా ఇయ్యాల రేపు కడుపు నిండా తినాలి గాని పైసల కోసం చూడద్దు. పోతా మంచి ఆటలను కొత్తారే ఇయ్యే బుజ్జి అంట. ఇయ్యకపోతే ఏం చెప్తుంది? అబ్బా ఈ ఎండకు ఆకులు పట్టుకుంటే ఏసీ కింద ఉన్నట్టున్నది. ఈ ఎండకు ఆకులు నెత్తివిన పెట్టుకుంటే చలి పెడతాంది. నాకు చెద్దరు కప్పుకోబుద్ధి అవుతుంది. అబ్బా ఇంట్లో కరెంటు పోతే ఆకులు కప్పుకొనే పంటాం. నాశనం అయిపోండి. అబ్బా పచ్చని చెట్లు ఎంత చల్లగిత్తంది. పాపం ఈ చెట్లు కూడా చల్లదానం ఇచ్చి మనం ఎట్లా వాడిపోయినామో ఇవి కూడా అట్లనే వాడిపోతాయి కావచ్చు. వీటికి కూడా పానమే కదా. అబ్బా పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఈ చెట్టు లేకపోతే ఇలా నిన్ను ఎర్రి పడుతును. వామ్మో ఈ ఎండ చేయబట్టి బలిగేటట్టున్నది కదా. దూకాలు పోయి సామాన్లు తెచ్చుకుందామంటే సాతన్నే అయితలేదు. ఇప్పుడు ఎండ గిట్లా కొడితే ఇంకా మధ్యాహ్నం దాకా ఎట్లా కొట్టాలి ఎండ? 2 కాక ముందే ఈ బలిగేటట్టున్నది ఎండ. ఈ బావురూపుల మొగుడు ఎటు పోయిండో ఇంకా అత్తలేడు. సామాన్లు తెచ్చుకుందామంటే ఇంట్లో ఏం లేవు. ఎండ గంటగానం కొట్టబట్టే ఎట్లా పోవాలి దుకాళ్ళకు? ఐస్ క్రీమ్ అయినా అట్టప్పుడు అత్తడు గాని ఎండకు రానే అత్తలేడు. ఈ ఎండకు 4 ఐస్ క్రీమ్లు తింటే చల్లవాడు. అగో ఈ మనిషి ఏంది ఆకులు కప్పుకొని వస్తాడు? ఏమైంది ఆకులు కప్పుకొని వస్తాను? అబ్బబ్బా ఈ ఆకులు లేకపోతే ఎండకు చచ్చిపోతూనే. ఈ ఆకులు కప్పుకున్నాక పానం చల్లబడ్డది. నాకు అర్థం కాలేదు సార్. ఎంత ఎండ కొడుతుందో చూస్తానవా? అర్థమైతుందా? ఎవడు బొమ్మన్నా నిన్ను? అగో ఎవడు బొమ్మన్నా అంటే పని పాట లేదా అనే అట్టిగా తిరగదందుకు పోయినా? పని ఉండే పోయినా కదా ఊళ్ళకు. ఏం పని చేసినావు గంటగానం? అన్ని పనులు చెప్పన్నా అయితే కానీ. అబ్బబ్బబ్బా ఈ ఎండ పోతే రోగం తిరుగుతుంది పానం. ఇంకేందే బియ్యం జరగకనే ఉండవు. ఏం కూర పువ్వు వండలేదా? ఇంకా వండలే. సాధన అవుతలేదు ఎండకు. ఎండకు సాధన అయితే బియ్యం చూసుకుంటూనే ఉంటావా? ఆయన అన్నం తినపోయినావు అనుకో కళ్ళు తిరిగి కింద పడతావు. అర్థమైతుందా? మా అర్థం అవుతుంది. అబ్బా ఏం ఎండ కొడుతుంది. అయితే కానీ బుజ్జి ఓ ముచ్చట చెప్పాను నానే. బుజ్జి అని బుద్రకిస్తున్నావు బౌరూపులోడా? ఏంది చెప్పు. ఆగో నీకు చెప్పకపోతే మందికి చెప్తున్నానే. బాధ వచ్చినా నీతోటే చెప్తా, సంతోషం వచ్చినా నీతోటే చెప్తా. ఏం లేదా బుజ్జి తెల్లారంగా నేను పొటేలు కూర తిన్నట్టు కలొచ్చిందే. అప్పుడప్పుడు మనం చల్లబడతా ఉంటాం. తెల్లారంగా వచ్చిన కళలు నిజమైతాయట కదా. నిజం చేయకపోతే మనసే ఉండదు అట్నే. నువ్వు అంటే ఇంతంత పోయి పొటేలు కూర పట్టుకత్తనే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా.
ఏంది తెల్లారంగా కళ వస్తే నిజమైతుందా? నాకు కూడా తెల్లారంగానే కళ వచ్చిందే. నువ్వు నాకు 5 తులాల గొలుసు వేయించినవాట. అయిందా బాగైందా ప్రతిదానికి ఇగో నువ్వు నాకు 5 తులాల గొలుసు వేయించు, నేను నీకు పొట్టెల కూర అండి పెడతా. మంచి 2 కళలు నెరవేరుతాయి, సరేనా? మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఏంది నీకు కూడా కళ వచ్చిందానే? నేను 1000 రూపాయల కూర కేసరి పెడితే నువ్వు ఏకంగా 5 తులాల కొడుసని 5 లక్షల కేసరి పెట్టినవేందే? 5 లక్షల కేసరి పెట్టినవేందే? 5 లక్షలు ఎక్కడా 1000 రూపాయలు ఎక్కడా? నేను పొట్టేల కూర తింటానని నువ్వు ఉత్తుత్తగా నీ కళ వచ్చింది అంటావు. నువ్వు అట్లా అడిగితే నేను పొట్టేల కూర అడగనని అట్లా ప్లాన్ వేసుకున్నావు కానీ నిజం చెప్పు. అగో ఇలా నిజం చెప్పుడే ఉన్నది, అబద్ధం చెప్పుడే ఉన్నది. నీకు కళ వచ్చింది నువ్వు చెప్పినావు, నాకు కళ వచ్చింది నేను చెప్పినా. అలా అబద్ధం లేదే. తినేటి తెల్లరంగా కళలు వచ్చినాయి అనుకో అవి నెరవేర్చుకోవాలి. బంగారం తెల్లరంగా కళ వచ్చింది అనుకో అది మంచిది కాదే. నడియారం రాత్రి వస్తే మంచిగా చేయించుకోవాలి. నీకు తెల్లరంగా వచ్చింది కదా అంటే చేయించుకోవద్దు. ఇది కరెక్ట్ గా నీకు కూడా తెల్లారంగానే కళ వచ్చింది కదా, పొట్టెల కూర తినొద్దు, మధ్యరాత్రి అత్తనే తినాలే. ఇగో రావాలి నీతోటి అట్టిగానే అబద్ధం ఆడిండే. కళ లేదేం లేదు. నాకు పొట్టేల కూర తిన బుద్ధి అవుతుంది. తెప్పియవా? పొట్టెల కూర తినాలంటే 900 కావాలి. అది చికెన్ అయితే 100 రూపాయలతో వెళ్తుంది. అయినా మొన్న ఫంక్షన్ లో తిననే తింటివి, మళ్ళీ అడుగుతానేది ఏమో నీళ్లు పోసుకున్నట్టు. అయ్యో నీళ్లు పోసుకున్నట్టు కాదే. నీళ్లు పోసుకుంటేనే పొట్టేల కూర తింటారా? ఆయన మొన్న ఫంక్షన్ లో పోతే ఏం వేసిరే? ఒక బొక్క ఒక తోలేసింది అంత పులుసు వేసిరు. ఏమన్నా తిన్నట్టున్నదా అనే? ఇంకెంత ఎత్తారు? అరే ఓ 4-5 గంటలు ఎత్తే ఓ 1/2 కిలో 1/2 కిలో తింటే తిన్నట్టుంటది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? నీ అవ్వ ఫంక్షన్ లో తిన్నట్టు మనం ఇంటికాడ తింటామానే? మనం ఇంటికాడ తిన్నదే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు ఆయన నువ్వు ఇంటికాడనైతే 2-3 గంటలు ఎత్తావు, ఫంక్షన్ లో అట్లా ఎత్తారానే? ఇంకో రెండోసారి అన్నం వేసుకొని పోయినా నీ అవ్వ ఫస్ట్ సారి అన్న ఒక బొక్క ఒక తోలేసిరు, రెండోసారి పోతే అట్టి పులుసే పోసిరే. తెలిసినోడే వేసేటోడు ఆయన ముఖం చూసి కూడా నాకు అట్టి పులుసు పోచిండు. ఎప్పుడన్నా నేను కూర పట్టియనా ఆడు నాకు గిన్నె పట్టుకొని రారా అని సంగతి చెప్పనా? అయితమే గాని అబ్బా ప్లీజ్ హోటల్ కూర ఎత్త కిలంతా మంచిగా దగ్గర గోలించుకొని తిందామే. ఇలా ఊళ్ళే మేకలను కోసిరు, ఏమంటవే? పైసలు ఏడున్నాయని? అబ్బా పైసలు సందుగలో పెట్టి ఏమన్నా పిల్లలు పెడతాయనే? కడుపుకు తినకపోతే దేనికి తిడతాం బుజ్జి? మంచిగా తిందామే. అయ్యో నేను ఒక్కడిని తింటలేను కదా, నువ్వు కూడా తింటావు గానే. అది ఆపద సాపద వస్తే దాచిపెట్టినా ఆపద సంపదకు 1000 రూపాయలు దాచిపెట్టినవా? అవి మీద కూరగాయలకు నువ్వు దాచిపెట్టవు. నీ గురించి నాకు తెలియదా అని? అగో నీ మనసులో కూడా నాకు తెలుస్తుంది. నేను అడగంగానే తేపు అంటే అబ్బా నీకు కూడా ఉన్నదని నువ్వు నటిస్తాను. నీకు కూడా తినన్నాను ఉన్నదే, లేకపోతే నాకు తెలియదా? ఎంబడా అంటే అబ్బా ఈ అవ్వ మళ్ళా నన్ను తిడితోటి పైసలు ఖర్చు అయినాయని నువ్వు ఆలోచిస్తాను. నీ గురించి నాకు తెలుసు బుజ్జి, తేపోతే ఎత్తనే. అబ్బా నేను నీకు భయపడతానా? పైసలు ఆయన పొట్టెల కూర లేదు, ఏం లేదు, దొండకాయ కూర ఉన్నది, అది వేసుకొని నేను ఇంకోసారి పొట్టెల కూర అన్నావు అనుకో పొట్టుపొడిగా అంతా చెప్తానా. నువ్వు పొట్టు తగ్గినా మంచిదే, నా తోలు తీసినా మంచిదే. పొట్టెల కూర అయితే తెప్పి అంటే అర్థమైతలేదా? కప్పమూతడా ఉన్నది వేసుకొని నేను పెద్ద పనిపాటి వేసినట్టు తెప్పి అని అడుగుతానవేంది? అబ్బా ఎందుకే రావాలి, ఏదో నాకు తినబుద్ధి అవుతుంది. మొన్న ఫంక్షన్ లో పోతే మంచిగా వేయలేదు, రుచి చూడనట్టు అనిపిస్తుంది, తెచ్చుకుంటానంటే గిన్ని సమాధానాలు చెప్తాను. నీకేదన్నా తినబుద్ధి అయితే ఓ మనిషి కూరదేపో అంటే గిట్టనే మాట్లాడిందానే, పోయి టక్కన తెచ్చినదే. నేననేసరికి నన్ను ఎవరు నీకేమనిపిస్తుందేమో. అయినా నేను ఒక్కడనే తింటానే, మనం ఇద్దరం కలిసి తింటానంటాను కదా. ఆయన మా దోస్తు గారు నిన్న చెప్పిండు, ఊళ్ళో 3 పొటేళ్లు తెచ్చిర్రా కోస్తారా అంటే అది తెలిసినోడు కాబట్టి తొడ మాంసం నల్లి బొక్కలు కార్యాలు ఇస్తారు. అదే షాపుకు పోతే వాళ్ళు తెచ్చింది వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాలి. ఇక్కడ ఇవేంది అనుకో ఆ నా దోస్తు గాడు అరే గీ తొడ మాంసం వేయి, గా నల్లి బొక్కయి, గీ కార్యమై, గీ కిల్లెయి అంటే ఆడేసి ఇస్తాడు. నీ మళ్ళీ ఎప్పుడు కోస్తారో ఏమో. పోయి తెత్తేనే నువ్వు బయట తెప్పించుకున్నా గానీ అన్ని బొక్కలు వస్తాయి. మటన్ మొత్తం మెత్తడి ముక్కలు తింటే అంత బెండు ఉంటది, బొక్కలు ఉంటేనే మంచిగా ఉంటది. ఏంది బొక్కతోటే మంచిగుంటది అంటే పైసలు ఇస్తామన్నట్టే చెప్పను. పోవే కూరలో ముందుకు పోయి తెత్తా అగో నేను ఏదో మాట వరుస కన్నా గానీ నేను తెప్పిస్తా అన్నా నీతోటి. అంటే మరి బొక్కతోటే మంచిగున్నా అన్నది ఇదివరకు అన్నది ఉత్తరే రానే.
ఉత్తమే అంటే కూర బొక్కలు ఉంటేనే మంచిగా ఉంటది. ఇంకేంది మళ్ళా మా దోస్తు గాడే కొత్తాండే మంచి మెత్తడి నువ్వు బొక్కలు వేపించుకద్దది. నువ్వు బొక్కలు తిను, నీ మెత్తడి తింటా. మటన్ షోర్వా పెట్టుకుంటే కమ్మగుంటది. కెక్కు అని తినచ్చు, కెక్కు అని తినచ్చు. ఉడుకుడుకు పోవాలా. నా మీద నాకే నమ్మకం లేదు సార్. ఎందుకే ఇక ఒక్కసారి ఇంకో తాపని అడిగానే ఊళ్ళో కొత్తారు కదా, నువ్వు అట్టప్పుడు తెమ్మన్నా నేను తేను. ఏమంటావే బుజ్జి? అబ్బా ఇయ్యే. అగో కోశని మీ దోస్తేనేమో, మీ దోస్తు దగ్గర ఆడకచ్చుకోపోవద్దరా, మీ దోస్తు దగ్గర ఆడకచ్చుకోపోవద్దరా. మీరైనా నమ్మండి సార్. ఒక్కొక్క మేకాలు మార్కెట్ లో పోయి ముందు అడ్వాన్స్ ఇచ్చి నెట్ పెట్టి నాకు ఉద్దరిస్తారా అనే కూర దొరకడే మహాభాగ్యం. దోస్తేనేమో ఆ మాత్రమే. అరే దోస్త్ అయితే 2 ముక్కలో మెత్తడి మాంసం ఎత్తారు గాని మొత్తానికి ఉద్దరిస్తారా అనే. మేక కూర దొరకడే కట్ట ఉన్నదంటే వాళ్ళు ఉద్దరనా? నువ్వు ఉద్దరు అడిగింది అనుకో, ఆడు కింది మీదికి చూస్తాను నన్ను, ఆడు కింది మీదికి చూస్తాను నన్ను. అదేం దోస్తాను మరే? అరే దోస్తానైతే పైసలు ఇస్తారానే, మాట సాయం చేస్తారు. ఏదైనా పని ఉంటావు 2 ముక్కలు ఎక్కువ ఇస్తారు గాని మొత్తానికే ఉద్దరిస్తారా అనే. వాళ్ళు మొదలే పెట్టుబడి పెట్టి తెచ్చుకున్నారే, ఉద్దరు ఎట్లా ఇస్తారు చెప్పు? ఇంకోసారి దోస్తాన్ చేయక అట్లాంటి వాళ్ళతోటి. అరే పైసలు ఉంటేనే దోస్తాన్ చేయాలి, లేకపోతే లేదానే. ఏం మాట్లాడితే మా దోస్తులు చూసినావా, చీరలు అంటే చీరలు ఇస్తారు, జాకెట్లు అంటే జాకెట్ ఇస్తారు మరే, జాకెట్ ఇస్తారు మరే. అదే నగలోకి ఇవన్నీ ఇస్తారా? అబ్బో నగలు ఇస్తే మా అత్త తిడుతుంది, మందుకేం తిట్టాను మళ్ళా ఆల్లీళ్ళు మారుతారని ఓ మధ్యలో అనలేదా? ఎవడో దోస్తాన్ల కమ్మలో మాటిలో ఇస్తే ఇంకో ఒరిజినల్ ఇస్తే డూప్లికేట్ ఇచ్చిందట, నాకు ఈ వీడియో ట్రెండ్ అవ్వాల్సిందే. ఆ మధ్యలో లొల్లైంది. ఒకసారి ఇవానే కమ్మలు మాటలు ఇవా మీ దోస్తాను. బంగారం ఇస్తారా? బంగారానికి మటన్కి తేడా లేదా? బంగారానికి మటన్కి తేడా లేవంటాను. దోస్తానే దేని దానికేనే. నీ కాడికి వచ్చే వరకు అట్లా, మా కాడికి వచ్చే వరకు ఇట్లనా? దోస్తాన్లా చీరలు అంటే ఇస్తారు గాని నగలు ఇస్తారా ఎక్కడన్నా? ఆయన నీ ఇంట్లోకి నువ్వు ఇమ్మంటే నువ్వు ఇస్తావా నగలు? నా ఇంట్లోకి వెళ్ళి నేనెందుకు ఇస్తేనే? అసలే తులం బంగారం 1,00,000 రూపాయలు అయింది. నా ఇంట్లోకి వెళ్ళి నగలు బయటికి కొనిస్తారా? నేను చేయించినా గానీ నిన్నే పెట్టుకొని నేను బయటోళ్ళకి ఎట్లిస్తేనే బగ్గా మాట్లాడతాను. ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? ఈయన మీ సపరేట్ మూసుకొని ఉండు, ఇంతగానో ఎందుకు మాట్లాడు? నేను ఏం మాట్లాడగాని ఇప్పుడు కూరకు పైసలు ఇస్తావా ఇయ్యవా? గిట్లనే నాతో లొల్లి పెట్టుకుంటావా? కూరలే ఏడు, అవసరమైతే అన్నం కూడా అండయ్యాలా? అరే గింత మొండికెత్తానవేందే? నువ్వు గింత ఎట్లా తయారైనవే? అగో పైసలు అంటే ఇట్లా తయారైనవంటవేంది? అరే మనం తినేది కడుపుకే కదా, నిన్నేమన్నా తాగేదంతకు అడుగుతానా? తినదంతకే కదా. ఇద్దరమే కడుపు నిండా తిందామంటే ఇయ్య అంటాను. ఇప్పుడు మటన్ తోటి తింటేనే కడుపు నిండుతుందా నీకు, లేదా నిండదా? అరే గట్ల కాదే, ఎందుకో తినబుద్ధి అవుతుంది. అడిగినా మరి తెచ్చుకోపా అని ఇస్తే నీకే ముళ్ళేమన్నా పోతుందానే? నీకు వారానికి ఒకసారి గుర్తుకత్తనే ఉంటది. నువ్వు ఎన్నడు తినకుండా ఉన్నావు ఎప్పుడు నేసు? అరే ఈ ఒక్కసారి ఇంకో తప్ప మటన్ తోలు దిగా. ఎప్పుడైనా తినబుద్ధి అయితే సాపలో చికెన్ తెచ్చుకుందాం గాని ఇప్పుడు ఊళ్ళో పోతారే పైసలు ఈ కూర అయిపోతుంది చెప్పరా? నువ్వు ఇట్లా ఒరుక్కుంటుండేసరికి ఎప్పుడు అయిపోవచ్చు. ఇంకేడున్నది కూర నీకు? అంటే నువ్వే ఫిక్స్ అయినావా అయిపోయిందని? ఏం మాట్లాడతానే? ఉంటదే 3 ఆటలు ఇంత చెప్పని అయిపోతుందా? నీ అసంటలు ఎంతమంది లేరు ఈ ఊళ్ళే? ఇట్లా పోయకుండా అట్లా లైన్లు కడతారు. నువ్వు ఇట్లా నాతోటి ముచ్చట పెట్టుకుంటా కూర అయిపోవని చూస్తాను. కూర చెప్పని అయిపోదు, కోసినవి 3. ఒకవేళ అయిపోయినా గానీ కరీంనగర్ పోయి పట్టుకత్తా. ఏమనుకుంటానో ఇవాళ మేక కూర తినుడే. నీ దగ్గర పైసలు ఉంటే నువ్వు పోయి తెచ్చుకోపో, నేనైతే పైసలు ఇయ్యవు కదమ్మా. నీ సంగతి చెప్తావు. నేను పోయి కిలో పొట్టేల కూర తెచ్చుకుంటా, నేనే వండుతా, నేను ఒక్కడినే వేసుకొని తింటా. నువ్వు మిట్ట చూడాలే. అదేనా ఆశ, ఆశయం, డ్రీమ్. అప్పుడు చెప్తా నీ సంగతి. నేను పోయి పట్టుకత్తా. నీ అవ్వ కూర అండే అంటే నేను అంటాను. ఎవరినైనా ఊళ్ళో బదలాడుకోనైనా కిలో పొట్టేల మాంసం తింటా, కమ్మగా తింటా. దానికి వెయ్యనయ్యా చూడు. నీ అవ్వ ఇవాళ ఊళ్ళే మేకలు కోసిర్రు. పోయిపోయిన పెన్లో దాని అమ్మగారింటికి పోయింది. ఇప్పుడు ఎట్లా కూర తెచ్చుకొని తిందామంటే జేబులో చిల్లి గవ్వలేదు. ఆ బుచ్చిగాని అడుగుదామంటే మనకి ఇంత ముందు పాత పైసలు ఇవ్వాలి. ఎట్లా ఏం కాదు. అగో ఈ శంకరని అత్తాడు. ఓ శంకరన్న ఓ శంకరన్న ఇవాళ బుచ్చిగాడు మేకలు కోసిండే, నువ్వు కూర తెచ్చుకున్నావా? అరే బుచ్చిగాడు నిన్ననే కలిసిండ్రా. 3 మేకలు తెచ్చిండు. నీ అవ్వ
కూర తెచ్చుకుందామని మీ వదిన దగ్గర బతిలాడితే అది సిల్లు గవ్వియలేదురా. రోజు నీసేనే నీకు. మొన్ననే ఫంక్షన్ పోయేమి ఇవాళ మటన్ కూడా అవసరం అని పొట్టు తిట్టింది. దాంతో లొల్లి పెట్టుకొని బయటకు వచ్చిన. అయితే గాని ఓ 1000 రూపాయలు బదిలీ రాదురా. మళ్ళీ నీకు రేపటి నెల్లుండా నిత్తా. అయ్యో శంకరన్న, నువ్వు కావాడితే నిన్నే 1000 రూపాయలు అడగావని నేను అనుకుంటానే. మరి కాలుష్యం ఎందుకు? నువ్వు నన్ను అడుగుతున్నావు అనే. నా పెళ్ళం ఊరికేంది, నా దగ్గర సిల్లి కావలేదే. నువ్వే 1000 రూపాయలు నీకు ఎల్లుండి నా పెళ్ళం వచ్చినాక ఇస్తా. అబ్బా తీసుకుందామే కూర. నీ కథ మంచిగానే ఉన్నది రవిగా. నీకు అంటే కోపం వస్తుంది కానీ రోలు పోయి రోకలు చెప్పుకుంటున్నట్టు ఇంకోటి పోయి దేనికో చెప్పుకున్నదట. నా పిల్లం ఇస్తలేదా నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను ఉల్టా అడుగుతానవేంద్రా? అయ్యో శంకరన్న, నువ్వు అడిగితే 1000 కర్మనే 2000 ఇస్తును. టైంకు నా పెళ్ళ వాళ్ళ అమ్మగారింటికి ఏంది. నాకు కూడా వినబుద్ధి అవుతుంది. నోరంతా గుంజుకపోతుందని అంటన్నా. ఇద్దరం కలిసిపోయి తెచ్చుకుందాం పాయే. అయ్యో పోయి తెచ్చుకుందాం పా అంటాను. జేబులో పైసలు ఉన్నట్టు పైసలు లేదే బుచ్చిగాడిస్తాడు ఆరా. ఇప్పుడు ఎట్లా ఊళ్ళో మేకలు కోస్తారంటే పానం పోవట్టే. ఆడు బుచ్చిగాడు మంచి మేకలు తెస్తాడు రా. పొట్టేలు తెస్తాడు, మేకలు తెస్తాడు. కమ్మతిగుంటది కూర. ఆడు మన దోస్తుగాడ ఉద్దరియాకున్నా గాని మెత్తడి మాంసం ఇవ్వంటే ఇస్తాడు గాని నీ అబ్బ నా పిల్లం పైసలు ఇస్తలేదురా. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేస్తావారా? ఏం ముచ్చడన్నా చెప్పు. ఏం లేదురా రవిగా. ఇక నా పిల్లం ఎట్లా అడుగుతా కూర కంటే ఇయ్యనన్నది కదా. నువ్వు కూర కానకుంటా వదిన మీ చెల్లె ఊరి పోయింది, ఒక 1000 రూపాయలు అర్జెంట్ గా అవసరం పడ్డాయి, నాకు మీ చెల్లె రాగానే ఇస్తానని అడుకోనరా. అర్థమవుతుందా నీకు? ఇంత అర్జెంట్ గా ఎందుకు పిల్లగంటే వేరేటోళ్ళకి ఇవాళ వదిన సేబదరాలు తెచ్చుకున్నా ఇవాళ ఇంటికి వచ్చి ఇజ్జత్ ఇస్తారు. మీ చెల్లెకు తెలిసిందనుకో ఇవి ఎక్కడ తీసుకున్నావు ఏందని ఇజ్జత్ పోతుంది. నేను ఎట్లా నీకు అప్ప చెప్తా. నువ్వైతే నా మాట కాపాడు వదినాను టక్కన తీసిత్తది. ఏమంటావు? అయిపోయాగానే శంకరన్న, నేను పోవంగానే వాయిని ఇస్తా అంటావా? అరే ఇయ్యకపోతే బతిలాడరా. బతిలాడినాక ఎందుకు ఇయ్యేది పిసోడా? సరే అయితే కానీ మరి ఇప్పుడు ఇంటికానే ఉండానే. ఇంటికానే ఉన్నా. నువ్వు పోయి అడుగు, నీ ఇక్కడనే ఉంటా. సరే నేను అడిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తా. వేళ అది ఇచ్చింది అనుకో మంచిగా కిలో మటన్ తీసుకుందాం, గోలిచ్చుకుందాం, మంచిగా తాటికాయలు తాగుదాం, కడుపు నిండా తిందాం. తెలవనట్టు నా ఇంటికి నేను పోతా, నీ ఇంటికి నువ్వు ఏమంటావు? సరే నేను ఇప్పుడు ముందు పోతా. మళ్ళా నువ్వంటి పోతా అంటే మేము శంకరన్న మేము దావత్ చేసుకుంటాను, కళ్ళు తెచ్చుకుంటాను, తాగుతానం అని తొవ్వలు ఎవరికి చెప్పకు. మళ్ళా రూపాయి లేకుండా వాళ్ళు పొత్తు కలుపుతారు. అర్థమైతే ఎవరికి చెప్ప? మనకే గతి లేదంటే వాళ్ళు ఎందుకు పొత్తు కొడుకుంటామే? మరి అదే నీ నోట్ల మాట ఆగది. ఎవ్వరు అడిగినా ఉన్నది చెప్పేస్తావు. అబ్బా అన్న మర్చిపోయినంటావు. వాడకం చూడండి ముష్టివాళ్ళగా. నీ గురించి నాకు తెలియదారా? నేను చిన్నప్పటి సార్ చూస్తానా. అంత పిస మాట్లాడక. అర్థమైతుందా? ఎట్లా పోయినావో అట్లా రా. ఫస్ట్ పోగానే లెబ్బు పిల్లగా నా దగ్గర ఏడు ఉన్నాయంటే అబ్బా వదిన నువ్వు గట్లా నాకు వదిన నా ఇచ్చేది పోతుంది వదిన అని చెప్పు. అర్థమైందా? సరే కన్నా శంకరన్న తోలిండు మేము దావత్ చేసుకుంటానం అన్నాం అనుకో ఇద్దరు ఇపులు వల కొడుతుంది. ఇతన్ని నా కంట పడద్దని చెప్పు. అలాగే అర్థమైతుందా? ఎట్లా పోయినోనివి అట్టరా. తొవ్వలు ఎప్పుడు కలిసినా ఏం చెప్పకు. సరేనే? సరే పోతానా పో. గట్టు కాదురా గిటు. అయ్యో ఈ సంబరాలకి ఏం తెలుస్తుంది? అయితే పిస చేస్తావు. నాకు అక్కడ మటన్ కొడుతుందని చెప్పి ఇడిపోతాను. పైసలు వచ్చినాక ఆగమాగం చేసుకోకు. సరే నేను మళ్ళా పోతా. తొందర మనం అక్కడ బుచ్చిగా దగ్గర పోతానే. అబ్బా శంకరన్న మంచి ఐడియా ఇచ్చిండు. మంచిగా వాళ్ళ దగ్గర పోతా 1000 రూపాయలు అడుక్కుంటా. తాళ్ళలో ఆ గౌడు కళ్ళు చెప్పి మంచిగా మటన్ తీసుకొని దగ్గరికి ఉడికించుకొని కళ్ళు తాగుకుంటా, ముక్క నోట్లు వేసుకుంటా. శంకరన్న నేను మంచిగా తాగుతాం. తాగుడు. వదినే ఓ వదినే. ఏంది పిల్లగా గిట్ట వచ్చినావు? ఏం లేదు వదినే, చిన్న పని ఉండడానికి వచ్చిన. ఏం పని పిల్లగా చెప్పు. అబ్బా వదినే, మరి నేను అడిగినాక నువ్వు గాయనద్దు. ఏందో చెప్పు పిల్లగా. ఏందో చెప్పదు నేను కాదనద్దంటానేంది? ఏందో చెప్పు. అది ఒక్క 1000 రూపాయలు కావాలి మరి. మళ్ళీ నీకు తిరిగి ఎల్లుండి ఇస్తా. ఎప్పుడు తీస్తుంది కన్నప్పు గెటప్? అబ్బా వదినే ఏమనుకోకుండా ఒక 1000 రూపాయలు నీకు ఇస్తానా అని నువ్వు మళ్ళీ ఎల్లుండి ఇస్తా అని ఫిక్స్ అయినవా? నీకు ఎవరిస్తారు పైసలు? నా దగ్గర ఏడున్నాయి ఇప్పుడు. అబ్బా వదినే నువ్వు అట్లా అయినా నాకు నువ్వు నాకు తల్లేసి ఉంటుంది దానివి. నువ్వు 1000 రూపాయలు ఇచ్చినావు అనుకో నా ఇజ్జత్ కాపాడడానికి అవుతావు వదినే. అబ్బా వదినే ప్లీజ్ వదినే. అగో పైసలు లేవంటే అర్థమైతలేదా పిల్లగా? 1000 రూపాయలు ఉన్నాక మీ అన్న మటన్ తెచ్చుకో అని చెప్పబోదునా? ఆ 1000 రూపాయలు లేకనే మీ అన్న నాతో లొల్లి పెట్టుకొని పోయాడు. ఊకో వదినే, లక్షలు కూడా పెడతావు గానీ నీ 1000 రూపాయలు లేవా? బ్యాంకులు లేవంటే నమ్ముతావు గానీ నీ దగ్గర లేవంటే నమ్మవదినే. నాకు చాలా సర్ప్రైజింగ్ అండి. అబ్బా వదినే ఒక్క 1000 రూపాయలు నీకు ఎల్లుండి ఇస్తా వదినే. అగో
నేను లచ్చలు కూడా పెట్టాక నువ్వు చూసినావేంది? పొద్దంతా మీ అన్నోరు ఇచ్చి ఇప్పుడు నువ్వు వచ్చరిస్తానవేంది? లేవంటే అర్థం కదా సక్కనాడా? అబ్బా గట్ల కోపానికి రాగు వదినే. నీ దగ్గర 1000 రూపాయలు లేకపోతే 500 నీ వదినే. అగో లేవంటే అర్థమైతలేదా పిల్లగా? సక్కనాడు ఈ నుంచి. సరే వదినే, లేనప్పుడు నువ్వేం చెప్తావు? పోతానా. నీ అవ్వ 2 గంటలు అయితే నీడు పోయి పైసలు అడకరారంటే ఆడ కూర ఉంటుందో ఉండదో. నీ అవ్వ నా పిల్ల వీనికి ఇస్తాందో ఇస్తలేదో. ఇడు పూసుకునే మాట జరిగిందా? శంకర్ అన్నే తోలిండు పైసలు అడకత్త గోలించుకొని తిందామని. ఈడు ఎప్పుడు వస్తాడో ఏమో, అది ఇచ్చిందో లేదో. అగో అత్తాండు కదా, దారా రవి కూసా. ఏమైందిరా నీరసంగా అత్తానవు? ఇయ్యలేదారా నా పిల్లం పైసలు? బదిలాడి దండం పెట్టి ఎంత వేసినా అయినా కూడా పొద్దున నువ్వే పెట్టుకున్నావాడుగా. గదేరా నొడ్డు పెట్టుకున్నా ఇయ్యలేదు. అస్సలు అంటే రూపాయలు వెళ్ళిపోమన్నదే. అంతేనా? 500 అని అడగలేదా? 500 అడిగినా రేపు ఎల్లుండి ఇస్తా అని కూడా అన్న. ఒక్క రూపాయలు చెప్తా అంటే అర్థమైతలేదా? సరేరా అన్నది. ఇక మంచి మాటకు అడుగుతా, అది ఇస్తలేదు కదా, దాని రోగం దానికే దింపుతారా? నాకు ఒక ఐడియా వచ్చింది. సరే నేను చూసుకుంటా, నువ్వురా. సరే కూర అండింది అనుకో, నీకు ఇంత పట్టుకత్తా. సరేనా? దాని రోగం దానికే తిప్పుతా. నాకు మంచి ఐడియా వచ్చింది, అది తెలిసింది అనుకో నీకు భలే పని చేసినావు అన్న అంటావు. మన నువ్వు ఇలు పిలుతాపా పోతానా? ఈడు ఎక్కడున్నాడు అని ఇంటికి పోయి ఆయన తీసుకొని పోతా. అట్లుంటది మనతో. నీ అవ్వ మటన్ దేవే అంటే పైసలు లేవంటవా? నీ సంగతి చెప్తాగమ్మా. అందుకే ఈ వేషం వేసిన, నన్ను మటన్ తిననియవా? నీ అవ్వని ఈ వేషం వేసి 2 వాడలు తిరిగినో లేదో 2000 సంపాదించిందే. 2000 సంపాదించిందే. నీ కథ చెప్తా ఇంటికొచ్చి. నీ మొగన్నాన్ని నీకు తెలియకుండా గుర్తుపట్టకుండా వేషం వేసిందే. నువ్వు 1000 రూపాయలు ఇవ్వంటివా? నీ దగ్గర ఇప్పుడు 5000 గుంజుతా. 5000 గుంజి కిలో మటన్ తింటా. ఏమనుకుంటానవమ్మా? అత్తానా? అరే శిశువా, అరే గురువు వారికి నమస్కారం చేయరా. పదవి వందనం గురుగారు. బిడ్డ నువ్వు కూడా నా లెక్కనే ఆగమాగం కావాలరా. నువ్వు కూడా నా లెక్కనే ఆగమాగం కావాలరా. పొరపాట్లు నిజం చెప్పాను. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. మంచుకుండాలే గురువు గారి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోరా నీళ్లు. ఊక చెప్పను నా విధవా. చెప్పులతోటే కడుగుతే నీకు పుణ్యం రా. వాళ్ళే చెప్పారు. అవును సార్, అంతేగా చదివా. చేయకండి సార్, నాకేం తెలీదు. మీద చల్లుకో బిడ్డ. నా అదృష్టం నీకు అత్తలే. గురువును ఆశ్రయించాక శిష్యుని ఆశ్రయించాలి. ఇటు పట్టు. హంబి గింబి దింబి హంబి హంబి తుప్రే తుప్రే. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చెప్పు. నమస్కారం చేయరా. చెట్టు పట్టుకో. శిశువా చెప్పండి గురువు గారు. దారిలోకి వచ్చినావు బిడ్డ. అవురా వారి, మనల్ని ఊళ్ళో ఎవరన్నా గుర్తుపట్టిరారా? మన ఊళ్ళో ఏందన్నా బయన కూడా గుర్తుపట్టది. అంతే అంటవారా? ఈ వేషం వేసినాక నోట్లకెళ్ళి మాట అత్తలేదు కదా. నువ్వు కొత్తగా వచ్చినావు వారా, నిన్నెవ్వరు గుర్తుపట్టరు. ఈ ఊళ్ళోకి వెళ్ళి నువ్వు చిన్నప్పుడు వేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినాయి. నీ మాట నీ సూపు ఏమని తెలియదు. నువ్వు సప్పడగూకో, తొందరపడి అటురకు. అర్థమైతుందా? ఓకే అన్న. నా బాధ నేను చెప్పిన కాదరా. నీ వదిన చేసుకున్నా కాడ నుంచి నాకు సుక్కలు దుంచుతుందిరా, నాకు సుక్కలు దుంచుతుందిరా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అందుకే ఈ వేషం వేసిన. అర్థమైతుందా? నేను చెప్పినట్టు నేను పలానైనా కొడుకును 5 సంవత్సరాలకు పోయినా ఇప్పుడు వచ్చినాను పుసుకొని అనకు. ఓకే గురువు గారు. గురువు గారు గురువు గారు అనుకుంటా. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అల్లా అనకురు. అర్థమైతుందా? అల్లా అనకురు. అర్థమైతుందా? నిన్నే ఎందుకు ఎంచుకున్నా చెప్పన్నారా? ఇక్కడ ఎవరు వేషం వేసినా గుర్తుపడతారు. నువ్వైతే చిన్నప్పుడు వేనావు కదా, గుర్తుపట్టరు. మీ వదిన దగ్గర పైసలన్నీ అవసరం చేసినాక మనం అప్పుడు చెప్దాం. అర్థమైతుందా? మరి వెళ్దాం పండి గురువు గారు. పోదాంపా. గురువా గురువా శిశువా శిశువా గుర్రమెక్కు గురువా గుర్రమెక్కు గురువా. ఓం భీం గీం తుష్. ఓం భీం గీం తుష్. తుష్. కొట్టుకోరా నుదుటికి, కొట్టుకోరా నుదుటికి.
మనం ఎటు పోతానో మన దారి ఎటురా మన దారి ఇటే గురువు గారు చక్కగా పోవన్నా చక్కగా పోవాలి ఓం గీం క్రీం తుస్ ఓం హ్రీం హ్రీం తుస్ ఓం 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 చిటికలే ఓరి వారి నోట్ల నోరు పెట్టకురా తుప్పిల్లని పడతానే నవ్వొస్తుందారా ముఖం గడికి ఎన్ని రోజులు అవుతుందేమో గురువు గారు నాది ఎంత కత్తాను చూసినవా కోలిగేట్ వాడతానా మీ వదిన కోలిగేట్ తోముతుంది బ్రష్ చేసి తోమినాక వేడి నీళ్ళతోటి అది నోటి పౌసా మౌజా అని వస్తుంది దాన్ని తెల్లారంగా కూడా నోరు వాసన రాదురా నువ్వు పొద్దున్నే బ్రష్ చేసిన గబ్బు వాసన వస్తుంది ఏం వాడతానవురా ఇవన్నీ గవ్వెందుకని ఎవరన్నా గుర్తించేది పోతుంది ఓ అనరా అద్దు పారా ఇవే అబ్బా మంది ఉన్నప్పుడు ఓడ్చుకుంటా నా టోపు పూసిందిరా తీసి నా తలపాగకు పెట్టు పండి గురువు గారు పోదాం ఇక అవి కటింగ్ చేసుకునేటప్పుడు తీసుకుంటే అంత ఇజ్జత పోతాంది ఏం కాదు గురువు గారు పొట్ట తిప్పలకు కష్టపడుతున్నాము మనము ఎందుకురా కుప్పలకు కష్టపడుతున్నాము ఎందుకురా మనము అనుకుంటానే నన్ను నువ్వు అరే అంటానవు తగ్గించుకుంటే మంచిది. దట్స్ మై యాటిట్యూడ్. అయ్యో గురువు గారు తప్పైంది చరణంలో ఎటు ట్రాక్ తప్పిందో అర్థం కాలే గురువు గారు తప్పైంది గురువు గారు చరణం అటు ఇటు తప్పైనా నా శిష్యునే రాదురా నేను తప్పు పట్టుకోను వెళ్దామా వెళ్దాం గురువు గారు వెళ్దాం గాని నువ్వు కొద్దిల దూరం జరుగురా కొద్దిగా దూరము నేనెందుకు జరగాల గురువు గారు ఎందుకా చెప్తే ఇన్రా నువ్వు నా ముఖముల నోరు పెట్టుతే నీ నోటి గమగమలకు ముక్కు వాసింది ఊకో అన్నా నువ్వు మాట ఊక నోరు వాసన వస్తుంది అంటావు నువ్వు ఊళ్ళకి రాగానే ఇటు పట్టుకొస్తావి నీ ఏడ బ్రష్ చేసిండే నేను పోతాను ఊకి ఇట్లా అంటే అబ్బా ఏదో పొరపాటుగా అన్నరా పాపం నువ్వు కూడా ఏం చెప్తావురా ముఖం కడగకుండా వచ్చావు తీసుకొచ్చిన అట్లా అనుడు తప్పే ఎవరైనా ముఖం కడగకుంటే ఎవరైనా నోరు వాసన వస్తుంది గాని సరే ఇంకో తప్ప అట్లా అన్నా గాని ఇంకో ఇది నవ్వులు రా 3 రోజులు బ్రష్ చేయకుండా ఏం కాదు నవ్వులు ఉంచురా అది బయట వారే నా ముఖమీ నువ్వు ఒక్కసారి ఊదురా ఇంత సువాసన వస్తుందిరా ఏంది గురుగారు మంచిగా వాసన వస్తుందా బేగులు తిత్తాను మూర్ఖుడా మంచి వాసన లేదు గిచ్చి వాసన లేదు పోదాం పారా పండి గురువు గారు గుడు అన్న నెలకు ₹1,00,000 జీతానికి పని చేసేటోని గీ వేషం ఇప్పించినవిందే అయ్యో చెప్పుడు కూడా సరిగ్గా చెప్పలేదు ఇంకా నెలకు ₹1,00,000 జీతం ఎత్తినవా అక్కడ అట్టిగా ఏసీలలో కూర్చున్నట్టు కాదురా అప్పుడప్పుడు గిసుంటి చేయాలి అయితే ఊర్లకు అన్న కోసం గాయత చేయవారా జరిగేది చెప్పుతాం జరగబోయేది చెప్పుతాం జరిగింది చెప్పుతాం నేను పెద్ద కారు అంటనా కారా ఒక్క నిమిషం ఆగునైనా తాపాలే ఈరా శిశువా నీళ్ళు పోయి నువ్వు పెద్దగా అయినాక కారు కాదురా కుక్రీ మిషనే కొంటావు నువ్వు 5 లక్షల కారు కొనుక్కుందాం అనుకున్నావు కానీ నీకు 40 లక్షల పుక్కిని మిషన్ వస్తుంది కొంచెం దూరం పోయి కూర్చోపో అక్కడ కూర్చోపో పో బిడ్డ మంచి జరుగుతుంది సరేనా శిష్యునికి దండం పెట్టు గురువుకు దండం పెట్టు దక్షిణ ఇచ్చినావు కదా బిడ్డ పో పొలగానికి అట్లా చెప్పినావు కదా ఆడు 600 ఇచ్చిండు ఆడు కారు కొన్నాడంటే మళ్ళీ ఎవరో చెప్పాడు అరే నేను కారు కొందామంటే పుక్కులు మించుకోనంటే ఇంకో మంది పోరగాళ్ళు వస్తారా చూసినావా నీ అవ్వ దెబ్బ 600 వచ్చినాయి అదే కైకిలి పోయినాం అనుకో పొద్దున 9కి పోవాలి సాయంత్రం 5కి రావాలి అవే నెలకి ఇచ్చేది తెలియదు ఈ పని మంచుకున్నది నెలకు లచ్చేందిరా 5 లక్షలు సంపాదిస్తావు ఇదే పని వినుందా సరేనా జరిగేది చెప్తాం జరిగింది చెప్తాం జరగబోయేది చెప్తాం రావాలి ఇక పోతాం పేరంక మళ్ళా రాము పేరంక స్వామీజీని ఎందుకు కలిసి పడేదని బాధపడద్దు
ఏడవద్దు, రంది పెట్టుకోవద్దు, హాస్పిటల్ పాలు కావద్దు. రావాలేమ్మా రావాలి. భుజంగం భుజంగం నాంతరంగం బొమ్మాలే. రాజకీయాల్లో దిగితే పైకొస్తావు. నాకేదో కావాలనిపిస్తుంది. విడిచిపెట్టా బాడకావు. అది అత్తందాన్ని నువ్వు విడిచిపెట్టవారా? అది అత్తందాన్ని నువ్వు విడిచిపెట్టవారా? వెరీ గుడ్. వాళ్ళకి నమ్మకం ఉంది, నాకా లేదు. ఏం మాట్లాడతావు పా? గురుగారు జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం. గురువారు నేను పెద్ద ఐఏఎస్ పాస్ అయితానా? రాదైనా గురుగారు నేను పెద్ద ఐఏఎస్ పాస్ అయితానా? బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. అరే శిశువా, చెప్పండి గురు. బాలుడు IPS పాస్ అయితానా అంటాడు. కొత్త కొమ్మల నీళ్లు ముంచిరా బిడ్డ. చెప్తా కూడా బాబు. ఖమ్డి ధిమ్డి కమే ఖజా థవే థమా హించా ఖేతి ఆఖ్యాతో తబ్లే తబ్లే. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. భయపడకండి బాలులారా, గురువు గారికి జ్వరంలో ఉన్నాడు. ఏంది జాలిన్నాడా? జాలి ఏం చెప్తాడు? ఏం చేస్తాడా? జాలిలా గోసి పెట్టుకుంటాడు. నీకు అవసరమారా? జాలిలా గోసి పెట్టుకుంటాడు. నీకు అవసరమారా? నీకు జాతకావా అన్న మా విన్న పంచులు ఎత్తావా? క్షమించు గురుగారు, తెలవకన్నా. నువ్వు చిన్న పిల్లగానివిరా, ఏదో తెలవకన్నావు. చిన్న పిల్లలంటే దేవుళ్ళతో సమానం. నిన్ను ఎప్పుడో క్షమించిండ్రా. నువ్వు IAS అవుతావు, నువ్వు IPS అవుతావు. తల్లిదండ్రులను ఎప్పుడు బాధ పెట్టకండి. వాళ్ళు చెప్పినట్టినండి. వాళ్ళు లేనిది మీరు లేరు. అర్థమైతుందా? మిమ్మల్ని చూసుకొని వాళ్ళు ఎంతో సంబరపడతారు. వాళ్ళ ఆశలు ఎట్లున్నా వాళ్ళు చెప్పినట్టయినాలే, వాళ్ళను సంబరపరచాలే. అర్థమైతుందా అరే బాలిక? బాలుడు అరే పొద్దున నువ్వు లేచి దేవునికి దండం పెట్టుకో. నువ్వు రోజు 11 గుండాలు తిరుగు. అర్థమైతుందా? గుండాలంటే ప్రదక్షిణలు. ఏంటిరా? మంచిగా చేసినావు అనుకో, నీకు దేవుడు కరుణిస్తాడు. అర్థమైతుందా? నువ్వు దేవుని పూటకు దండం పెట్టుకో తానం చేసి. నువ్వు 11 ప్రదక్షిణ చేయి. సరేనా? పోయిరారు. ఇచ్చిరారా సంభావన? తెచ్చిరారా? మీకు ముందే తెలుసా? ఈ చిన్న వయసులో తెలిసిందంటే మీరు పెద్ద భవిష్యత్తులో మంచిగా అవుతారా. నాకు ఏదో 4 తిరుగుతుంది ఇరిపోతా. నిన్న కొడతాను మొక్క వెంట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పోరి వెనక తిరగద్దు. ఓం గురువాయ నమః అనుకుంటా. పోరి ఓం గురువాయ నమః. పోరి వారి మా వాడ పోరగాళ్ళే నన్ను గుర్తుపట్టులే. ఇక మీ వయసు నేను గుర్తుపడుతుందిరా. ఇక ఓదంపా, దాని దగ్గర పైసలు అవసరం చేద్దాం. పండు గురువు గారు గుమ్మాలి నిన్ను ఇడిచిపెట్టా భుజంగం బుర్రు 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 తుర్రు 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 తుస్సు తుస్ సూర్యుని బట్ట మాట్లాడబాకురా. తుస్సు తుస్సు బుస్సు పుస్సు తస్ 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 బుష్ 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 కుచ్ 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 నట్ 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 చిక్ 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 చైలా रूप तेरा मस्ताना रूप तेरा विस्ताना रूप तेरा मस्ताना रूపులన్నీ విస్తానా रूप तेरा मस्ताना रूపులన్నీ విస్తానా. వారి ఈ వేషం వేసిన సంబరాన ఏం పాట వాళ్ళు అర్థమైతే లేదా? ఇక పోదాంపా, చీకటి మళ్ళా కుక్కలు ఎంబడి పడతాయి. భుజంగం నాంతరంగం అబ్బా అబ్బా పిందా పిందా బుర్ర బుర్ర పండైంది. బుర్ర బుర్ర పండైంది. దాన్ని తినరాదురా. దాన్ని తినరాదురా. నన్నే అరే అనరా. అయ్యయ్యో సానుభూతి వద్దురా. నిన్ను కాదు గురువు గారు. పండునన్నవా? పండునన్నా. బుర్ర బుర్ర పండును కొట్టుకుని తీసుకపోతది. ఆ పండు మనకెందుకు? పింద పండు అయితే తింటది వేర్రా. బుర్ర బుర్ర అయింది అంతగా ఆడుతుంది. ఓకే గురువు గారు. మరకలైతే గురువు గారు గల ముఖం చూడు. అల్ల ముఖాలు చూస్తే బాధ అనిపిస్తుందిరా. అల్ల మనసు లేదు. పైసలు ఉన్నాయి గాని సుఖం లేదు, దుఃఖం ఉన్నది. ఏడివైనా బాధ లేదు రైతనై. పెద్ద మనిషిని పట్టుకొని బిడ్డ ఉంటాంది. ఆ బిడ్డకు ఎందరు బిడ్డలో అడిగిపోయినాక చెప్తా. పోయి అయితే అడుగుదాం. చెప్పు అంటే చెప్పుదాం, లేకపోతే లేదు. అయ్యో తల్లిని చూస్తే
నా సుక్క బుట్లల్లో నొప్పి లేత్తందిరా. ఆమె జాతకం పోదు చెప్తేనే నా బొమ్మలన్నీ సాఫ్ అవుతాయి. పోయితే చెప్పుదాంపా. పండి గురువు గారు. అమ్మా నీకు శని ఉన్నదే. నా బిడ్డకే చెప్పు, నాకు కూడా నా అత్తిని నిద్ర పడతలేదు. చెప్తాయినవ్వా. అన్న ఊక కొడతానైతే నువ్వు ఇంకోసారి కొడతా నేను పోతా. మళ్ళీ పక్కన చప్పట్లు కొట్టమంటున్నా. ఓరి బుచ్చిగా నీ దండం పెడతా. నా ఇంటి పక్కరా దగ్గరికి వచ్చినావు. నిన్ను 2 కొట్టినా కదా, బయటికి పోయినాక నన్ను 10 కొట్టు. నీ దండం పెడతా. ఏం మనసులో పెట్టుకోకరా. దగ్గరికి వచ్చింది మన పని. సరేనా? అవ్వా చెప్తేనే ఓ నీ పేరు రాయవ్వ, నీకు బిడ్డ పేరు లక్ష్మి, నీకు 3 కొడుకులు 9 బిడ్డరు. దీనికి పెద్ద బిడ్డ, దీనికి పెళ్లి చేసినావు. ఇది 9 పిల్లలు కన్నది. మొత్తం ఆడోళ్లే. 3 పెళ్లిళ్ళు చేసింది. ఇంకో బిడ్డ పెళ్లికున్నదే అవ్వా. నేను చెప్పింది నిజమా కాదా? ఓం ఓం క్రీం క్రీం ఛం. స్వామి నువ్వు చెప్పింది నిజమే. నువ్వు చెప్పింది నిజమే స్వామి. అవును స్వామి, నాకు 9 పిల్లలని నీకిట తెలుసు? అద్భుతం, ఫంటాస్టిక్. 5 సంవత్సరాల కింద జ్ఞానం ఉన్న వ్యక్తిని కాబట్టి ముఖం చూడంగానే ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఏమంటావురా శిశుడా? అవును గురువు గారు. అవునా కాదా? అవును. 100% ఉన్నాడా? కళ్ళు తెరివే. ఇప్పుడు ఏమనిపిస్తాంది? ఏమనిపిస్తలేదు స్వామి. కొద్దిలో భయం భయం అనిపిస్తుంది. ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. నీకు ఆ భయం భవన్ అంటే ఒక ఆకిత్తా. ఆ ఆకు నువ్వు మెడల కట్టుకున్నావనుకో 3-4 రోజులల్లో భయం దెబ్బకు తెంకపోతుంది. ఆ ఆకు 2000 అవుతాయి. ఇవంటవా అవ్వా? ఏం సరిది, మీరేం యాక్షన్ తీసుకోరే? ఈ స్వామి ఆకు. సరే అవ్వా ఇస్తా. అరే శిశువా ఆకు నింపురా. Oh no! ఇటు దావే తల్లి, దగ్గరికి రా. ఇటు దగ్గర రా. ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. అవ్వ తల్లి, అది చిన్నది కాదే. నాకే పిడిసొచ్చినట్టు చేసింది. దాని అంతు చూసిన వచ్చింది మీదైనా పైసలు ఇవ్వ. ఇగో అమ్మ, తెల్లరు రాక ఎవరి ముఖం చూడకురి. పాసు నోట గిరాక నీళ్లు తాగు. అర్థమైందా? రంబలెక్కున్నది బొమ్మ రంబలెక్కున్నది గాని కష్టాలు ఎన్నో ఉన్నాయి. అయ్యో పోయేద్దామారా? పండి గురువు గారు. అడుగుదాంపా. అమ్మా, ఓ అమ్మా. ఎవరు మీరు? గిట్టేంది? అయ్యో అమ్మ, నువ్వు రంబలెక్కున్నావు కానీ నీకు అన్ని కష్టాలే. నీ పేరు రవలి, నీ మొగని పేరు శంకరి. ఆడు కౌసు కొట్టాడు, ఆడే కౌసు కొట్టాడు అంటే ఆనకట్ట కౌసు కొట్టుదానివి నువ్వు. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. నీ కథలు నాకు తెలివయ్యాబ్బా. కూసోని చెప్పన్నా, నిలబడే చెప్పన్నా, లోపలికి తీసుకపోతావా బయటనే చెప్పు అంటవా? ఇక్కడనే చెప్పరాదు. ఈడ చెప్తే 10 మంది తింటారు, ఆడ చెప్తే నువ్వు ఒక్కదానిమే ఉంటావు. ఊరంతా విలువన్నంటే సపోర్ట్ చేసి పిలిపిస్తా. చెప్పన్నా? ఎవరు లేరు కదా? చాలా మంది ఇక్కడికి రావద్దు అంటున్నారు. అవును స్వామి, నాకు ఇన్ని కట్టాలు ఉన్నాయనే కదా నా ఇంటి దిక్కు వచ్చినావు. నా భర్త పేరు ఇట్లా తెలుసు, నా పేరు ఇట్లా తెలుసు. అయ్యో తల్లి, ముఖం చూస్తే చెప్తేనే
నేను ముఖం చూస్తే అక్షరాలన్నీ మొత్తం లెక్క పెడతా. నీ బాధ చెప్పన్నంటే నీ బాధలు బయట పెట్టానంటే 10,000 పదార్లు అవుతాయి. కానీ నీ ముఖం చూస్తే నాకు తీసుకోబుద్ధి అయితే లేదు. ఒక్క 2,000 చాలు, మొత్తం క్లియర్ చేసిపోతా నీ బాధ అంతా. నాకు హౌస్ కొట్టి మొగోడు కూడా కొద్దిగా అయినాక అత్తాడు. చూసి చెప్పు, ఈ మధ్య అంత పిస పిస చేస్తాడు. ఆయన ముఖం నేను చూసిందనుకో, నువ్వుండవు నేనుండా. అంత పాపిష్టిపోడాడు, అంత పాపిష్టిపోడాడు. అగరబత్తి కాదు ఆయన కన్ను మన ఇద్దరి మీద పట్టదనుకో, నీకు నాకు వంట కడతాడు. నువ్వు నిందే వేసుకుంటానంటే ఆడచ్చరాక ఇన్నే ఉంటా, బల్ల మీద వంట తానం చేస్తా. మీ ఆయన లుంగి మీ ఆయన అంగి కట్టుకుంటా. నువ్వు ఆయన రాకముందుకు 2,000 పదార్లు ఇచ్చి నీ బాధ క్లియర్ చేస్తా, నీ ఆకిత్తా, నీ బాధలన్నీ పోతాయి. ఆయన అచ్చరాకు నువ్వు అంటుంటా. నీ ఇష్టము తల్లి. అవును స్వామి, నువ్వు అన్నట్టు నా కూడా అనుమాన పోడే. ఆకేదో ఇచ్చి నా ఉన్న బాధలన్నీ పోగొట్టు. పాపం అన్నంటే నువ్వు తప్పు చేసినవే, ఆ తప్పుకు శిక్ష నువ్వు అనుభవించవలసిందే. అగో నేనేం తప్పు చేసిన స్వామి? నువ్వేం తప్పు చేసినావో నాకు తెలియదమ్మా. తప్పు చేసి మళ్ళా సమర్థించుకుంటావు. నీ మొగడు కౌసు అడుగుతాయని అండబెట్టకుండా ఉపాసం బండబెట్టినావు. అదే నువ్వు చేసిన పెద్ద తప్పు, అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. అగో నా మొగుడు కౌసు అండు అన్నాడు, నేను అంటలే కదా, పెద్ద తప్ప స్వామి? తప్పని చిన్నగా ఇస్తాంది రా శిశువ. నీ అవ్వయ్య 25 సంవత్సరాలు పెంచిరు, 70 సంవత్సరాలు నువ్వు ఎవరితో ఉండాలి? అగో ఎవరితో ఉండాలి? నీ భర్తతో ఉండాలి కదా. ఆవు చీరలు కొనిస్తాడు, గుళ్ళకు తీసుకుపోతాడు, సినిమాకు తీసుకుపోతాడు, నువ్వేటంటాడు తిప్పుతాడు. ఆయనకి నోటికి తిన బుద్ధి అయింది. ఈ కాదు నుంచి కాదనుకుంటా ఆయనకి అండి పెట్టినామనుకో, నీ పాపాలన్నీ పోతాయి, నీ పాపాలన్నీ పోతాయి. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అవునా స్వామి? అయ్యో ఆయన ఇయ్యాల కూడా మటన్ పైసలు అడిగి నేనే ఇయ్యలే. ఆయన వచ్చినాక 2 కిలోలు మటన్ తెచ్చుకోమనంట. ఆకేదో ఈ స్వామి, నేను నీకు పైసలు తీసుకొస్తా. గట్ల దారికి వచ్చినావు. నీ భర్త ఎప్పుడు ఏది అడుగుతా అప్పుడుదే నీకు అదే సంతోషం. నీ కళ్ళు దిష్టి ఉండదు, నీ ఇల్లు లక్ష్యం లెక్క వెలుగుతుంది. అర్థమైందా? చెప్పండి రేపు ఆగిత్తా తీసుకొస్తా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అవురా బుచ్చిగా, నీ వదిన నన్ను గుర్తే పట్టేనే. ఈ కాడ నుంచి నేను ఏది అడిగినా మటన్ తెత్తది, చికెన్ తెత్తది. ఎందుకంటే గురువు వచ్చిపోయిండు చెప్పిన దానికి తెలుసు కదా, అది మనకు చెప్పదు గట్లా. అర్థమైతుందా? అది నేను కూడా అడగా, ఇంటికి ఎవరన్నా వచ్చిరా అడిగింది తెచ్చి పెడతాను ఏంటి నీ దాంట్లో మార్పు అని అడగా. దానికి చదివి చెప్పాలి మనకు. అర్థమైతుందా? అరే గిట్లనే వేషం వేసి అడిగిస్తారా, మంచి మాట గీయరు. అర్థమైతుందా? ఫోన్ వస్తాడన్న. ఇవ్వాలరా మా బాబాయ్ ఫోన్ చేస్తాడు. బాబు శంకర్ అన్నలు ఇంటికాడ ఉన్నానే. అత్తున్నా అర్జెంట్ నేను పోతావు. అరే పోతూ ఆగా రాదురా, మీ బాబాయ్ కదా చేసింది. ఒక్క 2 నిమిషాలలో పైసలు తీసుకొని పోదాంరా. ఏ పోతానే, నాకు అర్జెంట్. అరే నా ఇజ్జత్ ఆగా రాదురా, పోదాం. మళ్ళీ మీ వదిన చూసిందనుకో నాకు పైసలు నేను పోతా. అరే పోతూ ఆగురా, నీ దండం పెడతా. ఆఖరి మూమెంట్ గిట్లా చెప్తాను ఏంటిరా? అర్జెంట్ నాకు ఫోన్ వచ్చింది. అరే అర్జెంట్ పాడగాని పోతూ ఆగురా, పైసలు నేను పోతా. అరే ఉర్రప్పుడు ఇజ్జత్ పోతుంది. అమ్మ నా దొంగ మొగుడా, మటన్ కోసం పైసలు ఇవ్వలేదని వేషం కట్టుకొని వచ్చినావా? నీ సంగతి చెప్తా ఇయ్యాల. లేరా ఏంది తల్లి, పైసలతోటి కట్టె కూడా తెచ్చావు, సూపులు మారినాయి, చేతికి రంగు వచ్చింది. ఏమైంది అవ్వా? నా మొగుడిని కొట్టాలనిపిస్తాంది ఇప్పుడు. నీ మొగన్ని కొట్టని అనిపిస్తాందా? కొట్టని అనుకుంటే రాత్రి కొట్టు, ఇప్పుడు కొడితే ఎట్ట తల్లి? ఇంటికి వచ్చింది అనుకో, నిన్ను నన్ను చూస్తే అనుమానిస్తాడు. ఏమంటావురా శిశువుడా? అవును గురుగారు. నా మొగుడు రాడు. అత్తడే తల్లి, నాకెన్నో కొడతాంది. నా మొగుడు రాడు. అత్తడే తల్లి, రాడే సామి. అత్తడే తల్లి, రాడే సామి. అత్తడే తల్లి. గురుగారు నాకేదో కొడుతూ నీ మళ్ళొస్తా. అయ్యో శిశువా, పోతున్నావా? శిశువా అగో నీ మొగుడు అత్తడే తల్లి. ముగ్గురుంటే ఏమనుకోడు, ఇద్దరున్నావనుకో ఏమో అనుకుంటాడు. చెప్పిన పైసలి ఆకిత్తా నేను పోతా, ఆకిత్తా నేను పోతా. ఆకిచ్చేడుకోతారు నల్లమొక్కపోడా. ఏంట్రా ఇది? ఏందమ్మా గురువాన్ని పట్టుకొని నల్లమొక్కపోడా గిల్లమొక్కపోడా అంటాను? మాట మారింది, సూపు మారింది. నా దండలకెళ్ళి చేయిది, నా దండలకెళ్ళి చేయిది. చెయ్యి ఎందుకు పెట్టాలో దొంగ మొగుడా? మటన్ నీళ్ళని మారు వేషంగా వచ్చినా? నేను అంత పిచ్చిదాన్ని అనుకుంటానా? నేను నిన్ను గుర్తుపట్టలే అనుకుంటానా?
ఎప్పుడు చూసినా ఇదే పనిరా. అంటే గుర్తుపెట్టేవానే ఇంకో నువ్వు మటన్ లేకపోతే నాకు కోపం వచ్చి ఈ వేషం వేసిన ఈ వేషం వేసి జాతకాలు చెప్తే ఇంకో మస్తు పైసలు ఇచ్చిరే రోజు ఇదే పని చేస్తా భగవంతుడా చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. మటన్ నీళ్ళని మారువేషం వేసి జనాలను మోసం చేస్తారా? గిసొంటి చేస్తే పాపం నాకుతుంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మన నలుగురికి మంచి చెప్పాలి గాని నువ్వే గిట్లా చేస్తే ఎట్లనే? అవునే రావాలి, నువ్వు అన్నట్టు నిజమే. ఇట్లా వేషాలేసి జనాలను మోసం చేయద్దు, మనకు పాపం తాకుతుంది. ఏదో నువ్వు మటన్ అండలేదని కోపంతో అట్లా చేసిన ఇంకో తప్ప అట్లా చెయ్యనే. మా సరేతి ఎవరి పైసలు వాళ్ళకి ఇచ్చిరాపో. అబ్బో ఈ వేషంలో వేయిందనుకో పొట్టు చంపుతారు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఈ వేషం తీసేసి నాకు ఎవరెవరు పైసలు ఇచ్చిరో వాళ్ళకు తెలియకుంటేనే సాయం చేస్తా. అయితేనే గాని నేను అడిగినప్పుడు మటన్ చికెన్ అండి పెడతావానే? మా అండి పెడతది. ఎవరన్నా చూస్తే ఇజ్జత పోతుంది. టక్క తానం చేసి ఎవరి దగ్గర పైసలు తీసుకున్నానో పాపం వాళ్ళకు సాయం చేస్తా. సరేనా? ఇచ్చేసాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రావలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ కోసం మా ఛానల్ ని అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. మటన్ చేయలేదని మారువేషం వేసిన లచ్చి ఇచ్చింది 2000. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.